హైదరాబాద్లో మత్తు దందా కొత్త దారుల్లో రంకెలేస్తోంది. డ్రగ్స్ దందా మరోసారి బయటపడడం నగరంలో కలకలం రేపుతోంది. డ్రగ్స్ మాఫియా జాబితాలోని కళాశాలలకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పటికే 9 ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు పంపించారు. హైదరాబాద్లో డ్రగ్ మాఫియా డొంక కదులుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ పైన కెల్విన్ మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్నాడు. డ్రగ్స్ బానిసగా మారిపోయాడు. చెప్తున్నారు కొంతమంది స్థానికులు, తండ్రికి తెలియకుండా ఇతను డ్రగ్కి అడిక్ట్ ఎలాగవుతాడు అని చెప్తున్నారు. పైగా అతని దగ్గర చాలా మాదక ద్రవ్యాలు లభించాయి. తను చాలామందికి సప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డ్రగ్ మాఫియా జాబితాలోని కాలేజీలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఏమనాలి? ఎలాంటి సమాజంలో ఉన్నామనాలి? దరిద్రం అనాలా? దౌర్భాగ్యం అనాలా? కళాశాలలు కాలేజీలలో ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? విద్యను అందించాల్సిన కళాశాలలో కాలేజీలో డ్రగ్స్ ఎలా అందుతోంది? కళాశాలలో డ్రగ్ వినియోగదారులు ఉన్నారు అని చెప్తున్నారు. సరఫరాదారుల విక్రయాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వివరాలు కోరారు. ఇప్పటికే 9 ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. 4 ఇంటర్నేషనల్ స్కూళ్లకు పంపించిన అకున్ సబర్వాల్ నోటీసులు పంపించారు. డ్రగ్ రాకెట్లో పట్టుబడ్డ కెల్విన్ కూడా విచారిస్తున్నారు. అయితే కెల్విన్ డ్రగ్ బాధితుడే అంటున్నాడు. అతని తండ్రి బెర్నార్డ్ బెంగళూరులో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. కెల్విన్ డ్రగ్ బానిసగా మారినట్టుగా తండ్రి బెర్నార్డ్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ డ్రగ్ సప్లైదారులు కొంతమందిని బానిసలుగా మార్చి వాళ్ళ ద్వారా మళ్ళీ మరికొంతమందికి సప్లై చేస్తుంటారు. సో డ్రగ్ వినియోగదారులు కూడా సప్లైదారులుగానే మారిపోతారు. వీళ్ళు కూడా నేరం నుంచి తప్పించుకోలేరు. కెల్విన్ కూడా బాధితుడిగానే చూడాలి అని బెర్నార్డ్ అంటున్నాడు. డ్రగ్స్ కావాలంటూ సినీ నిర్మాత నుంచి కెల్విన్కు వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాతను కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో 3 ఉన్నారు. వీళ్ళ నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ఎంతమంది మైనర్లకు డ్రగ్స్ను సరఫరా చేశారు, ఎంతమంది ఇతర వృత్తుల్లో ఉన్నవారు డ్రగ్ బానిసలుగా ఉన్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారనే వివరాలను పోలీసులు రాబట్టబోతున్నారు. మనం 3వ బాక్స్లో చూస్తున్నాం, అది కెల్విన్ నివాసం. మొదటి బాక్స్లో కెల్విన్ చూస్తున్నాం. అతని నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సరఫరాదారుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను 2వ బాక్స్లో చూస్తున్నాం. వాళ్ళని పోలీసుల అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన వివరాలు మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు, ఒక 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా డ్రగ్ గురించి ఒక మెసేజ్ పెట్టిందంటే ఆన్లైన్లో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఈ డ్రగ్ మాఫియా విస్తరించిందో. స్కూళ్లలో విద్యను అందించాల్సిన స్కూళ్ళలో డ్రగ్స్ రాజ్యం వెళ్ళటం ఏంటి? డ్రగ్స్ సరఫరా కావడం ఏంటి? ఎలాంటి సమాజంలో ఉన్నాం? తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలపైన పర్యవేక్షణ ఉండాలి. డ్రగ్స్ వాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్కు బానిసలుగా మారిన వారిని చాలా ఈజీగా గుర్తించవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో మార్పులను చాలా త్వరగా గమనించవచ్చు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఈ మార్పులను చాలా త్వరగా గమనించవచ్చు. కానీ వాళ్ళలో వస్తున్న మార్పులను కూడా గమనించలేకపోతున్నారంటే తల్లిదండ్రులు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వాళ్ళకి కేవలం డబ్బులు ఇచ్చే మెషిన్లుగా మారడం కాదు, కని వదిలేసే మెషిన్లుగా మారడం కాదు, సంపాదనలో పడిపోవడం కాదు. పిల్లలపైన మీరు శ్రద్ధ పెట్టినప్పుడు మాత్రమే సమాజానికి మంచి పౌరులను అందించగలుగుతారు. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోవడం ఖాయం. మీ అలా నాశనం అయిపోయిన వాళ్ళు మరికొంతమందిని నాశనం చేసేస్తారు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం, విస్తుపోతున్నాం చూసి. కొన్ని రోజుల క్రితం ఏపీ డీజీపీ చెప్పిన వ్యాఖ్యలను మరొకసారి కూడా గుర్తు చేసుకోండి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలాంటి శ్రద్ధను కనబరచాలి, లేకపోతే మీ పిల్లలు ఏమైపోతారో అనే విషయాలను చాలా ఘాటుగా హెచ్చరించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 9వ తరగతి విద్యార్థినికి డ్రగ్స్ సరఫరా చేశారు అంటే ఏమనుకోవాలి? పెంపకం గురించి ఏమనుకోవాలి? సమాజం గురించి ఏమనుకోవాలి? విద్యా వ్యవస్థ గురించి ఏమనుకోవాలి? అకున్ సబర్వాల్ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఏ స్కూళ్లలో అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో ఆ స్కూళ్లకు నోటీసులు పంపించారు. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిజంగా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా తెలియకుండా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిస అయ్యాడు అంటే, ఒక పిల్లాడు డ్రగ్స్కి బానిస అయ్యాడు అంటే తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. చూస్తున్నాం, కెల్విన్ మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి డ్రగ్స్కు బానిస అయ్యాడు, డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాడు. ఒక నిర్మాత దగ్గర నుంచి ఈ వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని కూడా చెప్తున్నారు. వీళ్ళ సమాజానికి అవసరమా? ఇలాంటి చీడ పురుగులు సమాజానికి అవసరమా? వీళ్ళ సమాజంలో తిరగవలసిన వాళ్ళు కాదు. 4 గోడల మధ్య జైల్లో ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళు. లేకపోతే సమాజానికి పాడు చేసే చీడ పురుగులు వీళ్ళు. ప్రస్తుతం 3 అదుపులోకి తీసుకున్నారు. ఇంకెంతమంది డ్రగ్స్కు బానిసలుగా ఉన్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. డ్రగ్ మాఫియా కేసులో 21 మంది వీఐపీలను
విచారిస్తున్నామని సబర్వాల్ అంటున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సబర్వాల్ ప్రస్తుతం వీళ్ళందరినీ విచారిస్తున్నారు. 9 కాలేజీలు 4 ఇంటర్నేషనల్ స్కూళ్లకు నోటీసులు పంపించామని సబర్వాల్ చెప్పారు. ఇప్పటికే 9 మందిని విచారించాం. ఒక నిర్మాత పాత్ర పైన కూడా విచారించాల్సి ఉంది. అతను గతంలో డ్రగ్స్ వాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి అని అకున్ సబర్వాల్ అంటున్నారు. ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. నేను కొంతమంది సీనియర్ పోలీస్ అధికారితో కూడా మాట్లాడాను. గత కొన్ని STF టాస్క్ ఫోర్స్ రైడ్స్లో కూడా 30-40 వరకు యూనిట్స్ బరామద్ చేయడం జరిగినాయి. ఈసారి ఆల్మోస్ట్ 700+ యూనిట్స్ LSDకి రికవర్ అయినాయి. ఇవి దీంట్లో ఒక చిన్న చుక్కల్ నూట్లో పెడితే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ కోసం ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే LSD. ఈ చిన్న స్క్వేర్ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 1800 to 3000. దాంట్లో LSD క్వాంటిటీ ప్రకారం డిపెండింగ్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ డ్రాప్ తక్కువ ఉంటే తక్కువ. వేరే మనిషి మీద వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది డిప్రెషన్లో వెళ్తున్నారు, కొంతమంది హ్యాపీ మూడ్లో వెళ్తున్నారు. ఈ డ్రగ్ దీనికి యాసిడ్ అంటాము. ఇది MDMA, కెమికల్ నేమ్ MDMA. మామూలుగా మార్కెట్లో మాలీ లేకపోతే మాలిక్యూల్ అంటాము. దీనికి ఎఫెక్ట్ ఎక్స్టసీ కూడా, కొంతమంది దీనికి మోడిఫైడ్ ప్యూరిఫైడ్ వర్జన్ ఎక్స్టసీ కూడా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ కోసం ఎవరెవరికి అమ్మేశారు, వీళ్ళే అమ్మేశారు. సో TIP కోసం ఫేసెస్ కావాలి. సో ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయ్యారు. కాలేజీలు, స్కూళ్ళు ఇవా డ్రగ్స్ కడ్డాలు. పిల్లలను అక్కడికి చదువు కోసం పంపిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనను గమనిస్తున్నారా? పిల్లలను సక్రమంగా పెంచే తల్లిదండ్రులకు పాదాభివందనం. ఒకవేళ పిల్లలను కని వదిలేసే మనస్తత్వం మీదైతే, పిల్లలను పట్టించుకునే ఓపిక తీరిక మీకు లేకపోతే, సంపాదనే మీ ప్రథమ ధ్యేయం అయితే పిల్లలను కనకండి. పిల్లలకు డబ్బులిచ్చే మెషిన్స్గా మాత్రమే ఉండకండి. కొన్ని రోజుల క్రితం ఏపీ డీజీపీ హెచ్చరించిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న దృశ్యాలను ఒకసారి చూడండి. వీళ్ళు స్టూడెంట్స్, మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థి కెల్విన్. అతని తండ్రి చెబుతున్నాడు కొడుకును వెనకేసుకొస్తూ, మా కొడుకు బాధితుడు అని. కానీ ఆ తండ్రికి తెలీదా బానిసగా మారాడు అని? ఆ పిల్లోడ్లో వస్తున్న మార్పులు ఆ తల్లిదండ్రులకు తెలీదా? ఒక 9వ తరగతి విద్యార్థిని డ్రగ్స్ గురించి వివరిస్తూ ఆన్లైన్లో మెసేజ్ చేసిందంటే ఆ పాపను స్కూల్కి పంపిస్తున్న తల్లిదండ్రులకు తెలీదా తమ బిడ్డలో ఎటువంటి మార్పులు వచ్చాయో? సమాజానికి ఎటువంటి బిడ్డలు మనం అందిస్తున్నామో తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. సమాజంలో ఇలాంటి డ్రగ్స్ను సరఫరా చేస్తున్న చీడ పురుగులు ఉండాల్సింది. సమాజంలో తిరిగి అర్హత వీళ్ళకి లేదు. 4 గోడల మధ్య జైల్లో ఉండాల్సిన చీడ పురుగులు వీళ్ళు. ప్రస్తుతం 3 చీడ పురుగులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులను తయారు చేసే ఒక వ్యవస్థ తయారవుతుందని తల్లిదండ్రులు గమనించండి. మీ పిల్లల్లో వస్తున్న మార్పులను మీరే చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. స్కూల్కి వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అలను మీరు గమనించండి. ప్రస్తుతం కెల్విన్ మనం చూస్తున్నాం. అతని తండ్రి మా బిడ్డను బాధితుడిగా చూడండి అంటున్నాడు. ఈ బాధితుడు సప్లైదారుడిగా మారాడు. తన బిడ్డ బాధితుడు అంటున్న ఆ తండ్రి ఆ మెసేజ్లు ఒకసారి చూడాలి. ఒక నిర్మాత నుంచి అతనికి మెసేజ్లు వచ్చాయి. మీ పిల్లలకు అధునాతన సెల్ ఫోన్లు కొనివ్వడం కాదు, జేబు నిండా డబ్బులు పెట్టివ్వడం కాదు, ఒక ఇంటర్నేషనల్ స్కూళ్ళకో పెద్ద స్కూళ్ళకో పంపించడం కాదు, పెద్ద చదువులు చదివిస్తున్నామని మురిసిపోవడం కాదు. వాళ్ళు ఎలాంటి పౌరులుగా సమాజానికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించండి. లేకపోతే వాళ్ళు చీడ పురుగులుగా మారి ఇలా కటకటాల వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎటు తిరిగి చూసినా మీ బిడ్డ 4 గోడల మధ్య జైల్లో ఉంటాడు. మరికొంతమంది ఇలాంటి వాళ్ళ వల్ల పాడైపోయే అవకాశం ఉంటుంది. సమాజాన్ని నాశనం చేసి ఇలాంటి చీడ పురుగులు ఉండాల్సింది 4 గోడల మధ్య జైల్లో. అకున్ సబర్వాల్ చెబుతున్నారు 9 కాలేజీలకు 4 ఇంటర్నేషనల్ స్కూళ్లకు ఎలాంటి సమాజంలో ఉన్నాం? ఇంటర్నేషనల్ స్కూళ్లకు డ్రగ్స్ సరఫరా అవుతుందంటే స్కూళ్ళు, కాలేజ్ యాజమాన్యాలకు తెలియకుండా అక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుందా? ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. కాలేజ్ యాజమాన్యానికి తెలీదా? తమ పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుందో, ఎలాంటి అలవాట్లకు వాళ్ళు బానిసలు అవుతున్నారో తల్లిదండ్రులకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. పిల్లలను కప్పిపుచ్చుకోవడం కాదు, వాళ్ళలో వస్తున్న మార్పులను మీరు గమనించండి. ఒకవేళ మీ పిల్లలు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారంటే తప్పులేదు. పోలీసులకు ఆ సమాచారాన్ని అందివ్వండి. వాళ్ళని బానిసలుగా ఎవరైతే మారుస్తున్నారో వాళ్ళ తాట తీద్దాం.
ఒకవేళ డ్రగ్స్ సరఫరా గురించి మీ దగ్గర సమాచారం ఉంటే TV9కు ఆ సమాచారం ఇవ్వండి. వాళ్ళ తాట తీద్దాం. వాళ్ళు ఉండాల్సింది సమాజంలో కాదు, నా జైళ్లలో. ఇప్పుడు అకున్ సబర్వాల్ అదే చెప్పారు. ఒక నిర్మాత పాత్ర పైన కూడా ఇంకా విచారించాల్సి ఉంది. 9 కాలేజీలు 4 ఇంటర్నేషనల్ స్కూళ్లకు పంపించామని చెబుతున్నారు.